శతాబ్దానికి ఒక మహమ్మారి. ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల శతాబ్దానికో అంటువ్యాధి ప్రబలుతుందనేది ఓ నమ్మిక. గత ఘటనలను ఒకసారి అవలోకనం చేసుకుంటే ఇది నిజమేనని నమ్మేందుకు తగిన ఆధారాలున్నాయి. కరోనా వైరస్ మాదిరిగానే 1720, 1820, 1920లలో కూడా ప్రపంచాన్ని అంటువ్యాధులు కుదిపేశాయి. లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. దీనిని బట్టి చూస్తే స్వార్థం కోసం ఎవరైనా కావాలనే వీటిని సృష్టించి జనం పైకి వదులుతున్నారా అనే అనుమానం కూడా వస్తుంది. ఇంకా మున్ముందు ఎలాంటి వ్యాధులు వస్తాయోనన్న భయం కలగక మానదని ఫలియన్ న్యూస్ అనే వెబ్ మీడియా పేర్కొంది. 1720లో ప్లేగ్ యూరప్ ప్రజలను బ్యూబోనిక్ ప్లేగ్ కలవరపెట్టింది. ఫ్రాన్సులోని మర్పెయిల్స్లో బయటపడిన ఈ వ్యాధి ఆ నగరంలోనే 50,000 మందిని బలి తీసుకుంది. మొత్తం మీద ఫ్రాన్సు వ్యాప్తంగా 1,00,000 మంది ఈ వ్యాధితో చనిపోయారు. 1820లో కలరా యూరప్ను అతలాకుతలం చేసిన ప్లేగుకు 100 ఏళ్లు పూర్తవుతుండగానే కలరా ఆసియా దేశాలను కబళించింది. ఫిలిప్పైన్స్, థాయిలాండ్, ఇండోనేసియా దేశాల్లో ఈ వ్యాధి కూడా 1,00,000 మంది ఉసురు తీసింది. కలరా బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. 1920లో స్పానిష్ ఫ్లూ. ఇటీవల కాలంలో ప్రపంచానికి బాగా పరిచయమైన పేరు స్పానిష్ ఫ్లూ. 100 కోట్ల మంది దీని బారిన పడగా 1 కోటి మంది మృత్యువాత పడ్డారు. మానవ జాతి చరిత్రలోనే పెనువిషాదం మిగిల్చిన భయంకర వ్యాధి ఇది. 2020లో కోవిడ్ స్పానిష్ ఫ్లూ వచ్చిన 100 ఏళ్ల తర్వాత చైనాలో కరోనా వైరస్ విజృంభించింది. రోజులు గడిచే కొద్దీ ఈ వ్యాధి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి దాదాపు 71 లక్షల మంది చనిపోయారు. ఇది అంతర్జాతీయ సమాజాన్ని భయాందోళనలకు గురిచేసింది.